హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంట్లో చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై చేస్తున్నాను. అందులో ఫస్ట్ ఆయిల్ వేసేసి కొంచెం చికెన్ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసి మూత పెట్టుకొని వాటర్ ఇంకేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ వాటర్ ఇంకిందో లేదో చూసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అందులో అల్లం పేస్టు అలానే కాజు పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకొని మళ్ళీ మూత క్లోజ్ చేసేసి కాసేపు అల్లం వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి కొంచెం ఆ కాజు పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మూత వెళ్ళి కొంచెం పసుపు ఉడికిన తర్వాత కారం, పసుపు అలానే ఒక స్పూన్ కారం వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టుకున్నాక ఇంకా తీసేసి ఒకసారి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసి అందులో కొంచెం మూత పెట్టి అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇంకో 2 minutes అలానే కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్, ఫ్రై చేసుకున్న గరం మసాలా, పచ్చిమిర్చి, కాజు కాజు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని మూత పెట్టి ఇంకో 2 minutes కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని 2-3 minutes అలా ఫ్రై చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి అలా కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.